అయితే ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారన్న సమయానికి కూడా గవర్నర్ ఆలస్యంగా రావటం, అదే సందర్భంలో విజయ్ ప్రమాణం చేస్తున్నప్పుడు కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రమాణ స్వీకారాలు చేస్తున్న సమయంలో కూడా అడుగడుగున అడ్డుపడటం కొంత అసహనానికి గురి చేసినట్టుగా కనబడుతుంది. స్టేడియంలో ఉన్నటువంటి టీవీ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా గవర్నర్ యొక్క వైఖరికి కొంచెం అసహనానికి లోనయ్యారు. అయినప్పటికీ విజయ్ సంయమనం పాటిస్తూ తన యొక్క ప్రమాణ స్వీకారాన్ని అయితే పూర్తి చేసి తొలి సంతకం అయితే చేశారు. ఆయనతో పాటు మరో 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా ఒక తొలి మహిళా మంత్రిగా రికార్డు సృష్టించినటువంటి కీర్తన, తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పార్టీ తరపున గెలిచినటువంటి తొలి మహిళా మంత్రిగా, క్యాబినెట్లో ఏర్పాటు చేసినటువంటి మంత్రిగా కీర్తన రికార్డు సృష్టించారు. అతి చిన్న వయసులో 29 ఏళ్ల వయసులో ఆమె శివకాశి నియోజకవర్గం నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆమెతో పాటు మరో 8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఈరోజు 10 మంది ప్రమాణ స్వీకారం పూర్తయింది. అయితే గవర్నర్ యొక్క తీరు మాత్రం వేదిక పైన కూడా అసహనం కలిగించింది. అయితే ఈ కార్యక్రమానికి డిఎంకే పార్టీ నేతలందరూ దూరంగా ఉన్నారు. ఇతర రాజకీయ పార్టీ నేతల్లో బీజేపీ పార్టీ నేతలు మాత్రం కొంచెం సందడి చేయటం ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్రన్, అలాగే తమిళిసై కూడా ఈ కార్యక్రమానికి హాజరై విజయ్కు అభినందనలు తెలియజేశారు. అలాగే కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య విజయ్ చాలా ఉద్వేగానికి లోనైనట్టుగా కనిపించింది. ద్రవిడ సాంప్రదాయ దుస్తుల్లో కాకుండా విజయ్ ప్రత్యేకంగా తన యొక్క మార్పులు స్పష్టంగా కనిపించారు. అంటే వస్త్రధారణలోనే కాదు, పరిపాలనలో కూడా మార్పులు తీసుకొస్తారన్నదానికి సంకేతంగా ఆయన అఫీషియల్గా సూట్లో అయితే రావటం జరిగింది. సాంప్రదాయ దుస్తులకు భిన్నంగా ఆయన ప్రమాణ స్వీకారానికి సూట్ వేసుకుని వచ్చి ప్రమాణ స్వీకారం అయితే పూర్తి చేశారు. ఉద్వేగభరిత క్షణాల మధ్య విజయ్ యొక్క అభిమానుల మధ్య 15వ తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. అంటే టర్మ్ పరంగా చూసుకుంటే 17వ ముఖ్యమంత్రి అవుతారు. వ్యక్తిగతంగా చూస్తే విజయ్ 17వ ముఖ్యమంత్రిగా ఈ రోజు తమిళనాడు రాజకీయాల్లో పగ్గాలు చేపట్టారు. తమిళగా వెట్రి కజగం పార్టీ 1967 తర్వాత అక్కడ పాతుకుపోయినటువంటి డిఎంకే, ఏడిఎంకే పార్టీల యొక్క పరిపాలన మధ్య ఒక కొత్త పార్టీగా ఆవిర్భవించి సరికొత్త రాజకీయ పార్టీగా అక్కడ ఏర్పడి సరికొత్త పరిపాలనకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా తమిళనాడులో ఉన్నటువంటి విజయ్ అభిమానులే కాదు, అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విజయ్ అభిమానులు, భారతదేశం మొత్తం విజయ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా విజయ్కి అభినందనలు వెలువ తెలియజేస్తున్నారు. విజయ్ యొక్క ప్రమాణ స్వీకారం చూస్తుంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రమాణ స్వీకారాన్ని గుర్తు చేస్తుంది అన్నట్టుగా తెలుగు రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా మంది జగన్ యొక్క ప్రమాణ స్వీకారంతో పోల్చైతే చెప్తున్నారు. ఎందుకంటే జగన్ కూడా ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 2 సంవత్సరాల పాటు ప్రజల్లో ఉంటూనే తర్వాత తనదైన మార్కును వేసుకుని 151 స్థానాల్లో ఘన విజయం సాధించి ఆ రోజు ప్రమాణ స్వీకారానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఎంత ఎత్తునైతే ప్రజల యొక్క అభిమానంతో అభిమానులు తరలిచ్చారు. ఈ రోజు విజయ్ యొక్క ప్రమాణ స్వీకారం కూడా నెహ్రూ స్టేడియానికి భారీ స్థాయిలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, దేశం నలుమూలల నుంచి విజయ్ అభిమానులందరూ కూడా పార్టీ కార్యక్రమానికి తరలి వచ్చారు. ఈ సందర్భంలో విజయ్ ముఖ్యమంత్రి కాలేడు, విజయ్ కంటే స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతాడు లేదా పళనిస్వామి ముఖ్యమంత్రి అవుతాడు, చివరి క్షణంలో విసికే పార్టీకి చెందిన తమ తిరుమావళవన్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి ప్రసారం చేసినటువంటి కొన్ని సామాజిక మాధ్యమాలు, అలాగే కొన్ని ఛానల్స్ మధ్యలో మొదటి నుంచి కూడా ప్రజా సంకల్పం విజయ్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి కొండబద్దలు కొడుతూ చెప్పింది. మేము కానీ మా టీం కానీ విజయ్ ముఖ్యమంత్రికి అవ్వాలి, ఆయన మాత్రమే ముఖ్యమంత్రి అవుతాడు, ప్రజాస్వామ్యబద్ధంగా ఆయనకు అన్ని హక్కులు ఉన్నాయని చెప్పి ప్రజా సంకల్పం టీం అంతా కూడా విజయ్ వెనకాల నిలబడ్డాం. అదే సందర్భంలో గవర్నర్ యొక్క తీరును కూడా మేము ఎప్పటికప్పుడు ఎండగట్టాం. ఆయన యొక్క నిరంకుశ వైఖరిని, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా మేము ఎండగట్టాం. దీనికి మద్దతుగా నిలిచినటువంటి మా వీక్షకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇదే సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి విజయ్ గారికి కూడా మా యొక్క ప్రజా సంకల్పం టీం తరఫున ఆయనకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే వస్త్రధారణలో తన విభిన్నమైనటువంటి శైలిని చూపించినటువంటి విజయ్ పరిపాలనలో కూడా తన యొక్క ప్రత్యేక శైలిని చూపిస్తాడని చెప్పి ఆశిస్తున్నాం. అయితే గవర్నర్ ఇక్కడ 13వ తారీఖు కల్లా మీరు బల నిరూపణ చేసుకోవాలని చెప్పి మళ్ళీ నిన్న గవర్నర్ని కలిసిన టైంలో సూచించడం జరిగింది. ఆల్రెడీ విజయ్ యొక్క సీట్లే 107 స్థానాలు, 108 స్థానాల్లో లీడ్గా ఉండగా మ్యాజిక్ ఫిగర్ కోసం అంటే కాంగ్రెస్ 5 స్థానాలు, వామపక్షాలకు చెందినటువంటి 4 స్థానాలు, తర్వాత లేటెస్ట్గా విసికే పార్టీ
2 స్థానాలు, అలాగే ముస్లిం లీగ్ పార్టీ అయినటువంటి ఐయుఎంఎల్ పార్టీ కూడా 2 స్థానాలతో విజయ్కి మద్దతుగా అయితే నిలవడం జరిగింది. దీంతో మ్యాజిక్ ఫిగర్ 120కి చేరింది. అయితే మళ్ళీ ఇప్పుడు గవర్నర్ మీరు 13వ తారీఖులోగా బల నిరూపణ చేసుకోవాలన్నది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి, సుస్థిరమైన ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి సంఖ్యాబలం అయితే ప్రస్తుతానికి విజయ్ దగ్గర అయితే ఉంది. ఇదే కాకుండా ఇతర పార్టీకి చెందినటువంటి వారు ఎంతమంది ఈ రోజు ప్రమాణ స్వీకారం పూర్తయింది, ముఖ్యమంత్రి అయ్యాడు అంటే ఇప్పటి వరకు విజయ్ ముఖ్యమంత్రి అవుతాడా లేదా అన్న సందిగ్ధంలో చాలా మంది ఇతర పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు అలాగే వేడుక చూస్తున్నట్టుగా కనిపించింది. కానీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, మంత్రివర్గం కూడా ఏర్పడింది. ప్రత్యేకంగా అయితే బల్లిరోపణ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదని అనుకుంటున్నాం. మరి గవర్నర్ మళ్ళీ ఏదైనా చిక్కుముడిని వేసి ఇంకా నాకు బల నిరూపణ చేసుకోలేదని చెప్పి మళ్ళీ ఇబ్బందులు కలిగించే పరిస్థితులు వస్తాయా, లేకపోతే ఏం జరుగుతుందని చూడాలి. కానీ తమిళనాడు మొత్తంగా ఉన్నటువంటి న్యాయ నిపుణులందరూ కూడా ఈరోజు గవర్నర్ యొక్క వైఖరిని ఎండగడుతూ ఉన్నారు. ప్రమాణ స్వీకారానికి వచ్చేటప్పుడు కూడా గవర్నర్ చాలా అసహనానికి లోనైనట్టుగా, ఏదో ఇబ్బందిగా వచ్చినట్టు కనిపించింది. అంటే తను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకోవాలన్న వ్యక్తి యొక్క ప్రమాణ స్వీకారాన్నే తను ఈరోజు మళ్ళీ తిరిగి తన చేతుల మీదుగా చేయటం రావటం ఆయన దురదృష్టంగా భావించారో ఏదో తెలియదు. కానీ రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ప్రతి ఒక్కరూ తలదించాల్సిందే, వాళ్ళు ఎంతటి వారైనా సరే. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి విజయ్కి రాజ్యాంగబద్ధంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఆయనకి సపోర్ట్ చేసినటువంటి పార్టీలు కావచ్చు, లేదా ఇప్పుడు ప్రతిపక్షంలో కొనసాగుతున్నటువంటి పార్టీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ నిజాన్ని అంగీకరించాల్సిందే. డిఎంకే పార్టీకి సంబంధించి, ఏడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా ప్రమాణ స్వీకారానికి అయితే హాజరవ్వలేదు. రాహుల్ గాంధీ మాత్రం ఈ ప్రమాణ స్వీకారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజయ్, రాహుల్ గాంధీ ఇద్దరు కూడా నవ్వుతూ ముచ్చరించుకోవటం, అదే సందర్భంలో ఇతర పార్టీ నేతలు కూడా అక్కడికి రావటం, విజయ్ యొక్క ప్రమాణ స్వీకారం దిగ్విజయంగా పూర్తయింది. ఎంతమంది ఆయన విజయ్ ముఖ్యమంత్రి కాలేడు గొంతు దించుకున్నా ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఆయన హక్కును సాధించుకున్నారు. మెజార్టీ స్థానాల్లో విజయం సాధించారు. ఈరోజు రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రి అయ్యారు, పరిపాలనలో ముందుకు సాగుతున్నారు. మరిన్ని సవాళ్లు ఆయన ముందు రెడీగా ఉన్నాయి. వాటినన్నింటినీ ఎదుర్కొని ప్రజారంజకమైన పరిపాలన విజయ్ గారు అందించాలి. చూద్దాం ఇంకా ముందు ఏం జరగబోతుందో. గవర్నర్ ఏమైనా లిటిగేషన్ పెడతాడా? ఆల్రెడీ చాలా చెడ్డ పేరు అయితే మూట కట్టుకున్నాడు. మరి ఇంకేం చేస్తారో చూడాల్సి ఉంది. విజయ్ అయితే ఈ నెల 13వ తారీఖు కల్లా బల నిరూపణ చేసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది. ఆయన ఇవన్నీ ఎదుర్కొని ఏ రకంగా ముందుకు వెళ్తారో చూద్దాం. ప్రజా సంకల్పం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య పక్షాన్ని నిలుస్తుంది. మరోసారి విజయ్కు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి విజయ్ జోసెఫ్కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. విజయ్, రాహుల్ గాంధీ ఇద్దరు కూడా నవ్వుతూ ముచ్చరించుకోవటం, అదే సందర్భంలో ఇతర పార్టీ నేతలు కూడా అక్కడికి రావటం, విజయ్ యొక్క ప్రమాణ స్వీకారం దిగ్విజయంగా పూర్తయింది. ఎంతమంది ఆయన విజయ్ ముఖ్యమంత్రి కాలేడు గొంతు దించుకున్నా ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఆయన హక్కును సాధించుకున్నారు. మెజార్టీ స్థానాల్లో విజయం సాధించారు. ఈరోజు రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రి అయ్యారు, పరిపాలనలో ముందుకు సాగుతున్నారు. మరిన్ని సవాళ్లు ఆయన ముందు రెడీగా ఉన్నాయి. వాటినన్నింటినీ ఎదుర్కొని ప్రజారంజకమైన పరిపాలన విజయ్ గారు అందించాలి. చూద్దాం ఇంకా ముందు ఏం జరగబోతుందో. గవర్నర్ ఏమైనా లిటిగేషన్ పెడతాడా? ఆల్రెడీ చాలా చెడ్డ పేరు అయితే మూట కట్టుకున్నాడు. మరి ఇంకేం చేస్తారో చూడాల్సి ఉంది. విజయ్ అయితే ఈ నెల 13వ తారీఖు కల్లా బల నిరూపణ చేసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది. ఆయన ఇవన్నీ ఎదుర్కొని ఏ రకంగా ముందుకు వెళ్తారో చూద్దాం. ప్రజా సంకల్పం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య పక్షాన్ని నిలుస్తుంది. మరోసారి విజయ్కు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి విజయ్ జోసెఫ్కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం.